హలో అండి. నేను మీ సౌమ్య రాజేష్. లైఫ్ కోచ్ అండ్ హోప్‌నోప్నో హీలర్ అండ్ మరిప్పుడు హిప్నోథెరపిస్ట్ కూడా. సో, నాకు రీసెంట్‌గా వచ్చిన రిక్వెస్ట్‌లో మేడం 7 చక్రాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ బ్యాలెన్స్ చేసుకోవడం. ఒకవేళ బ్యాలెన్స్ లేకపోతే ఎలా ఉంటుంది? బ్యాలెన్స్ అయితే ఏ విధంగా చక్రాస్ ఉంటాయి, పని చేస్తూ ఉంటాయి అని చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో, చక్రాస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ అవి బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడే మనకు అన్ని ఏరియాస్ ఆఫ్ మన లైఫ్‌లో అబండెన్స్ అనేది ఫ్లో అవుతుంది. సో, ఈ చక్రాస్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనలోనే ఉంటుంది. బట్ దానికన్నా ముందు ఫస్ట్ ఏ చక్ర దేనికి మనకు సంకేతిస్తుంది, సూచిస్తుంది అది మనం తెలుసుకున్నామంటే తప్పకుండా మనము ఏ చక్రాస్‌ని యాక్టివేట్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, హీల్ చేయాలనేది మనకు అర్థమవుతుందండి. సో, ఇకపోతే ఈరోజు వీడియో వచ్చేసి మనకు చక్రాస్ ఏంటి? వాటి కలర్స్ ఏంటి? వాటి ఎమోషన్స్ ఏంటి? బ్యాలెన్స్ అయితే ఎలా ఉంటుంది? మిస్‌బ్యాలెన్స్, నాట్ బ్యాలెన్స్డ్ అయితే మనం అలా ఎమోషన్స్ ఏముంటాయి అనేది తెలుసుకోబోతున్నాం. సో, ఈ వీడియోలోకి వెళ్ళేకి ముందు ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు నాకెంతో సపోర్ట్ చేస్తూ నాకు 10,000 ఫాలోవర్స్‌ని, 10,000 ఫ్యామిలీని చేసినందుకు మీకెంతో కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మన బాడీలో మనకు చాలా చక్రాస్ అనేటివి ఉంటాయి. అందులో 7 మేజర్ చక్రాస్ ఉంటుంది. 21 మైనర్ చక్రాస్ ఉంటాయి. సో, మన ఎనర్జీ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, చూస్తున్నా, మనం ఏ పని చేస్తున్న రోజులో ఆ ఎనర్జీ అనేది మనకు ఆ చక్రాస్ నుంచి అనేటివి వస్తూ ఉంటాయి. సో, ఈ 7 చక్రాస్ అనేటివి మన బాడీలో సెంటర్‌లో ఉంటుంది. సో, ఫస్ట్ చక్ర వచ్చేసి రూట్ చక్ర అండి. మూలాధార చక్ర. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. మీరిక్కడ సైడ్‌లో చూసినట్టయితే ఆ ఇమేజ్‌లో మీకు మొత్తం చక్రాస్ మనవి కనిపిస్తూ ఉంటుంది. సో, రూట్ చక్ర రెడ్ కలర్‌లో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మన వెన్నెముక ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మన రూట్ చక్ర అనేది ఉంటుంది. చక్రాస్ ముందర ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఉంటుందండి. సో, బోత్ సైడ్స్ మన చక్రాస్ అనేటివి ఉంటుంది. సో, ఎమోషన్ వచ్చేసి సర్వైవల్ అంటే మనం జాబ్ కోసము, మనం తిండి కోసము, నీటి కోసము మనము అన్నీ ఈరోజు అంటే కోటి విద్యలు కూటి కోసమే అంటాం చూడండి. సర్వైవల్ అంటే బతకడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ కోసం మనము తపన పడుతున్న, ఆరాట పడుతున్న ఇలాంటి ఎమోషన్స్ మనకు రూట్ చక్ర ద్వారా వస్తుంది. ఇది బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు, రూట్ చక్ర బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు మీరు ఎంతో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీ ఫ్యూచర్ గురించి మీకు ఎటువంటి కంగారు లేదు. కానీ మీరు ఎక్కువగా రేపు నా జాబ్ ఉంటుందో ఉండదో, నా బిజినెస్ బాగా అవుతుందో లేదో, గ్రో అవుతుందో లేదో, నేను పెట్టుబడి పెట్టిన దాంట్లో వస్తుందో లేదో, ఇలాంటి మనకు బేసిక్ సెక్యూరిటీ, సర్వైవల్ కోసం మనం సతమతం అవుతూ ఉంటే రూట్ చక్ర మనకు బ్లాక్ ఉన్నట్లండి. బ్యాలెన్స్ లేదు అన్నట్టు. బ్యాలెన్స్ ఉంటే మనకి వాటి గురించి, దేని గురించి భయం అనేది ఉండదు. అండ్ మనం చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా మన ఫ్యూచర్ గురించి ఉంటాం. నాట్ బ్యాలెన్స్డ్ మనం ఒకవేళ ఈ రూట్ చక్ర బ్యాలెన్స్ లేదు అనుకోండి, మనకి ఎక్కువగా గ్రీడ్, అత్యాశ, నాకు రావట్లేదు, నాకు అవ్వట్లేదు, నిస్సహాయత, తర్వాత మెటీరియలిస్టిక్ పొజిషన్స్, మనకు కావాల్సిన ఇల్లు, బంగారం వీటికి కూడా మనము నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఎప్పుడైతే రూట్ చక్ర మిస్‌బ్యాలెన్స్ అయి ఉంటుందో. సో, రూట్ చక్ర కలర్ వచ్చేసి రెడ్ అండి. సో, ఇది రూట్ చక్ర. మోస్ట్ ఆఫ్‌లీ మనకు మేజర్ మనీ ప్రాబ్లమ్స్, బిజినెస్‌లో గ్రోత్ లేదు, జాబ్‌లో గ్రోత్ లేదు అన్నీ మనం ఫీల్ అవుతూ ఉంటే మన రూట్ చక్ర బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఈ రూట్ చక్రాన్ని మీరు బ్యాలెన్స్ చేసినట్టయితే హ్యాపీగా, ఈజీగా మీరు మనీ అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్‌లోని మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ చక్ర తర్వాత వచ్చే చక్ర మనకు సేక్రల్ చక్ర. సేక్రల్ చక్ర కలర్ వచ్చేసి ఆరెంజ్ అండి. సేక్రల్ చక్ర లొకేషన్ వచ్చేసి మన నేవల్ బటన్ నుంచి 2 ఫింగర్స్ కిందన ఉండేది మనకు సేక్రల్ చక్ర. మీరు ఇమేజ్‌లో కూడా చూడొచ్చు సేక్రల్ చక్ర లొకేషన్. సో, అది దాని యొక్క ప్లేస్. సేక్రల్ చక్ర అక్కడ ఉంటుంది. సో, సేక్రల్ చక్రకి మోస్ట్‌లీ ఎమోషన్స్ దేనికి రిలేటెడ్‌గా ఉంటాయి అంటే సెక్షువాలిటీకి, అంటే సెక్స్ రిలేటెడ్‌కి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్‌కి, తర్వాత మళ్ళా మనకు క్రియేటివిటీ. మనం ఏదైనా చేస్తున్న దాంట్లో మనకు కొత్తదనం ఆలోచించడం, క్రియేటివ్‌గా ఆలోచించడం అవన్నీ కూడా మనకు సేక్రల్ చక్రతో మనకు ముడిపడి ఉంటుంది. సో, మేజర్ ఫంక్షన్ ఈ సేక్రల్ చక్ర వచ్చేసి సెక్స్ రిలేటెడ్ అండ్ క్రియేటివిటీ అనమాట. సో, ఇది బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు అన్నిట్లోనూ అంటే మీ రిలేషన్‌షిప్స్‌లో మీ యొక్క
రిలేషన్షిప్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మీరెప్పుడు చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. మీరు ఏ పని చేయాలన్నా చాలా ఎంతూసియాస్టిక్‌గా ఉంటారు. అదే ఒకవేళ బ్యాలెన్స్ లేదనుకోండి, చాలా లో ఇంట్రెస్ట్ ఉంటుంది, లో వైబ్రేషన్ ఉంటుంది, క్రియేటివ్ ఐడియాస్ రాదు. అసలు చిన్న విషయంలో కూడా మీకు ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది సేక్రల్ చక్ర యొక్క ఆహ్, విశిష్టత, దాని యొక్క పనితనం అండి. లా నెక్స్ట్ వచ్చేసి సోలార్ ప్లెక్సస్ చక్ర. సోలార్ ప్లెక్సస్ చక్ర మీ యొక్క నేవల్ బటన్ నుంచి పైన 2 ఫింగర్స్‌కి సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది ఉంటుంది. దీని యొక్క కలర్ వచ్చేసి యెల్లో కలర్. యెల్లో కలర్ ఈ స్టమక్ దగ్గర అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. మన సోలార్ ప్లెక్సస్ చక్ర. ఎమోషన్ వచ్చేసి విజ్డమ్, తర్వాత గట్ ఇన్‌స్టింక్ట్స్. అంటే మన విజ్డమ్ అంటే మన నాలెడ్జ్, మనకున్న మనం రోజు చేసే పనులు, మనం రోజు చేసే ఎనర్జీస్, చూసేది, వినేది, చేసేది, పెట్టేది, ఇవన్నీ ఈ విజ్డమ్, నాలెడ్జ్ అంతా కూడా మనకు మేజర్లీ సోలార్ ప్లెక్సస్ చక్ర అనే నుంచే వస్తుందండి. ఇది సెంటర్లో ఉంటుందండి సోలార్ ప్లెక్సస్ చక్ర. అండ్ దిస్ ఇస్ ద మొత్తం అన్ని చక్రాస్కి కూడా మనకు అలైన్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఈ సోలార్ ప్లెక్సస్ చక్ర కింద మనకు బ్యాలెన్స్డ్గా ఉంటే మీకు మీ యొక్క జీవితం యొక్క లక్ష్యం, క్లారిటీ చాలా క్లియర్‌గా ఉంటుంది. మీరు అసలు ఈ లైఫ్ ఎందుకు తీసుకున్నారు? మీరు ఈ లైఫ్‌లో సాధించాల్సిందేంటి? మీరు ఇంకేమి చేయాలి అనే స్పష్టత, క్లారిటీ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. తర్వాత మీ యొక్క విలువ మీకు చాలా స్పష్టంగా తెలుసు. అంటే మీలో ఈ కేపబిలిటీ ఉంది. నాకు ఇది నేను చెయ్యగలను అనే ఒక స్పష్టత అనేది మీకు తెలుస్తుంది. మీ సోలార్ ప్లెక్సస్ చక్ర బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు. అదే సోలార్ చక్ర బ్యాలెన్స్ లేకపోతే మనం ఇతరులను ఎప్పుడు జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళింతే, వాళ్ళకి రాదు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళు ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా జడ్జిమెంట్ చేస్తాం. గాసిప్ కూడా చేస్తాం. అంటే ఇతరుల గురించి ఎప్పుడు మనం వెనకాల మాట్లాడడము, ఇవన్నీ చేస్తాం. ఈ చక్ర మనకు మిస్‌బ్యాలెన్స్ అయితే. సో, ఇది మనము బ్యాలెన్స్ చేయడానికి మీరు చాలా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ టెక్నిక్స్ చేసినట్టయితే మీ చక్ర స్లోగా అలైన్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి హార్ట్ చక్ర అండి. హార్ట్ చక్ర ప్లేస్ హార్ట్ దగ్గరే ఉంటుంది. హార్ట్ చక్ర యొక్క కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, లైఫ్ ఎనర్జీ. సో, మనకు ఇది గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ప్లేస్ వచ్చేసి చెస్ట్ దగ్గర ఉంటుంది. కలర్ గ్రీన్, ఎమోషన్, మన యొక్క ఎమోషన్స్ అన్నిటిని కంట్రోల్ చేసేదే హార్ట్ చక్ర. మనకు బాధ వస్తున్నా, సంతోషం వస్తున్నా, దుఃఖం వస్తున్నా, టెన్షన్ వస్తున్నా, స్ట్రెస్ వస్తున్నా, ఈ అన్ని ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసేదే హార్ట్ చక్ర. సో, బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మీరు అత్యంత అద్భుతంగా లవ్ చేసుకుంటారు. సెల్ఫ్ లవ్ అంటారు. సో, మిమ్మల్ని మీకు ప్రయారిటీ ఇచ్చుకుంటారు. మీరు చాలా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ బాడీ, మీ ఆలోచనలు, మీ పనులు మిమ్మల్ని మీరెంతో ప్రేమించుకుంటారు. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారు ఈ చక్ర బ్యాలెన్స్ ఉన్నప్పుడు. అదే కాకుండా మీ రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రేమిస్తారండి. రిలేషన్షిప్ అంటే ఓన్లీ ఫ్యామిలీ వరకే కాదు. మనము బిజినెస్ చేసే వాళ్ళైతే బిజినెస్‌లో క్లయింట్స్‌తో రిలేషన్షిప్స్, ఆఫీషియల్ రిలేషన్షిప్స్, జాబ్ రిలేటెడ్ రిలేషన్షిప్స్, సొసైటల్ రిలేషన్షిప్స్, నైబర్స్, ఫ్రెండ్స్, ఈ అన్ని రిలేషన్షిప్స్ మీకు చాలా పాజిటివ్‌గా ఉంటాయి. మీకు చాలా తక్కువగా గొడవలు, ఆ రిలేషన్షిప్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేటివి ఉంటుంది. ఈ చక్ర ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ ఉంటుందో. అదే మనకు బ్యాలెన్స్డ్ లేదనుకోండి, మనకు రిలేషన్షిప్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా మనస్పర్ధనలు ఉంటాయి. తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాము. మన అన్ని రిలేషన్షిప్స్ చాలా నెగెటివ్‌గా అంటే మనకు హ్యాపీనెస్ అనేది ఉండదండి. సో, హార్ట్ చక్రాని ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సో, మన రిలేషన్షిప్స్ బాగుండాలంటే మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోవాల్సి ఉంటుంది. హార్ట్ చక్రకి అంత విలువ అనేది ఉంటుంది. నెక్స్ట్ థ్రోట్ చక్ర అండి. థ్రోట్ చక్ర మీ నెక్ దగ్గర అనేది ఉంటుంది. థ్రోట్ చక్ర కలర్ బ్లూ కలర్ అండి. ఈ థ్రోట్ చక్ర మనకు ఎమోషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ ఎమోషన్ ఏంటి క్యారీ చేస్తుందంటే మనం మాట్లాడే ప్రతి మాట అది ఎంత మంచిగా మాట్లాడుతున్నాం అనేది మనకి థ్రోట్ చక్ర ద్వారానే తెలుస్తుంది. సో, ఎమోషన్ వచ్చేసి మన కమ్యూనికేషన్ స్కిల్స్. ఒకవేళ బ్యాలెన్స్డ్‌గా మన థ్రోట్ చక్ర ఉందనుకోండి, మనం మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఒక అథెంటిక్ లైఫ్ ఉంటుంది. మనం జెన్యూన్‌గా మాట్లాడతాం. మనం ట్రూత్‌ఫుల్‌గా మాట్లాడతామండి. థ్రోట్ చక్ర మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటుంది. అదే మనకు బ్యాలెన్స్ లేకపోతే
మనం ఎక్కువగా సీక్రెట్స్‌ని దాచుకుంటూ ఉంటాం. అంటే మనలో మనము చాలా విషయాల్ని దాపెట్టేసుకోవడము, కొద్దిగా వైలెంట్‌గా ఉండడము, ఎక్కువ సైలెంట్‌గా ఉండడం. చాలామందిని మీరు గమనించుంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. సైలెంట్‌గా ఉంటారు. అది వాళ్ళు మొహమాటం అనొచ్చు, ఇంకేదైనా రకరకాల పేరనొచ్చు. బట్ సరైన టైంలో సరైన మాటలు మాట్లాడితే అది బ్యాలెన్స్డ్. అస్సలు మాట్లాడకుండా ఉన్నాము అంటే మనకు థ్రోట్ చక్ర బ్యాలెన్స్ లేదు అని అర్థం. ఇకపోతే మనకు థర్డ్ ఐ చక్ర అండి. థర్డ్ ఐ చక్ర 2 కనుబొమ్మల మధ్యన మనకు థర్డ్ ఐ చక్ర ఉంటుంది. థర్డ్ ఐ చక్ర ఇండిగో బ్లూ కలర్‌లో ఉంటుంది. దీని యొక్క ఎమోషన్ వచ్చేసి ఇన్నర్ విజ్డమ్ అండ్ ఇంట్యూటివ్ పవర్. మనకు కొన్ని సిక్స్త్ సెన్స్ నా మనసు చెప్తుంది ఇట్లా వద్దు, ఇలా చెయ్యొద్దు అని అంటుంటుంది కదండీ! అది ఇంట్యూషన్ పవర్. మనకు థర్డ్ ఐ చక్ర కంప్లీట్‌గా బ్యాలెన్స్డ్ ఉందనుకోండి, మీకొక గైడెన్స్ అనేది వస్తూ ఉంటుంది. మీ మనసు చెప్తూ ఉంటుంది. నో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు మనకు. ఇది మన ఫ్యామిలీకి కరెక్ట్ కాదు. ఇది నాకు కరెక్ట్ కాదని మీకు లోపలే ఒక మెసేజెస్ అనేటివి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం వీటిని సిక్స్త్ సెన్స్, సూపర్ పవర్స్, దేవుడే చెప్తున్నాడేమో సంథింగ్ ఇలా మనకు గైడెడ్ మెసేజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇది థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు. ఒకవేళ మనకు బ్యాలెన్స్ లేదనుకోండి, మనము గైడెన్స్ అనేటివి పొందము. అండ్ మనం తీసుకునే డెసిషన్స్‌లో మనకంటూ క్లారిటీ ఉండదు. ఎప్పుడు మనల్ని మనము డౌట్ పడుతూ ఉంటాం. నేను చేసేది కరెక్టేనా? ఇది నాకు పవర్‌ఫుల్ అంటారా? ఇది నేను అటెండ్ అవుతున్న ఈజ్ ఇట్ రియల్లీ కరెక్ట్? ఇలా మనల్ని మనము ప్రశ్నించుకుంటూ ఉంటాం. మనకంటూ ఒక పర్పస్ ఉండదు. మన జీవితానికి ఒక క్లారిటీ ఉండదు. మన థర్డ్ ఐ చక్ర బ్లాక్ ఉన్నప్పుడు, లేదా మిస్‌బ్యాలెన్స్ అయినప్పుడు, నాట్ బ్యాలెన్స్డ్ అన్నప్పుడు. ఇకపోతే మనకు లాస్ట్ చక్ర క్రౌన్ చక్ర. క్రౌన్ చక్ర ఎప్పుడు కూడా ఫోర్ హెడ్ పైన ఉంటుందండి. టచ్ చేయకూడదు. పైననే ఉంటుంది. ఆల్మోస్ట్ గాల్లో అని చెప్పవచ్చు. క్రౌన్ చక్ర అనే కలర్ వచ్చేసి మనకు క్లియర్ క్వార్ట్జ్ వైట్ కలర్‌లో ఉంటుంది. అండ్ మనకు లొకేషన్ వచ్చేసి అబవ్ ఫోర్ హెడ్. ఎమోషన్ వచ్చేసి స్పిరిచువాలిటీ, డివైన్ పవర్‌కి, డివైన్ శక్తికి మనము కనెక్ట్ అవ్వడం. సో బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు మనము చాలా కంప్లీట్‌గా అనిపిస్తాం. మనం పర్ఫెక్ట్‌గా అనిపిస్తాం. మనకేదో ఒక తెలియని డివైన్ పవర్ ప్రతి పనిలోనూ మనల్ని కాపాడుతుంది అని మీరు సెన్స్ చేయగలుగుతారు, తెలుస్తుంది. నాట్ బ్యాలెన్స్డ్ అది క్రౌన్ చక్ర బ్యాలెన్స్ లేకపోతే మనం ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం. మనకి చుట్టూ 1000 మంది ఉన్నా మనం ఒక్కటే ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. మనకి ఏ బాండింగ్ ఉండదు, ఏ రిలేషన్షిప్ ఉండదు, ఏ మీనింగ్‌ఫుల్ లైఫ్ ఉండదు. ఈ క్రౌన్ చక్ర నాట్ బ్యాలెన్స్డ్ అయితే. సో ఈ చక్రాస్ అన్నిటిని మీరు చూసుకోండి, తెలుసుకోండి. మీ చక్రాస్ ఏవి బ్యాలెన్స్డ్‌గా లేవు. ఇప్పుడు చెప్పిన వాటికి ఎమోషన్స్‌కి మీరు ఏ చక్రాస్‌లో బ్యాలెన్స్డ్‌గా లేరో స్టార్ట్ డూయింగ్ చక్ర మెడిటేషన్, చక్ర అలైన్మెంట్స్ అన్నీ కూడా మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ చక్రాస్ అన్నీ అలైన్ అవుతే ఆటోమేటిక్‌గా మన ఎనర్జీస్ అన్నీ కూడా అద్భుతంగా పవర్‌ఫుల్‌గా ఫ్లో అవుతుంది మన బాడీలో మొత్తం. మీరు ఒకవేళ చక్ర అలైన్మెంట్, చక్ర మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే, నేను కండక్ట్ చేస్తున్న క్లాసెస్‌కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్‌ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. 21 డేస్ చక్ర అలైన్మెంట్ క్లాసెస్ అనేటివి జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.